జేడీ లక్ష్మీనారాయణ గారి విషయానికి వచ్చినప్పటికీ అంటే ఆయన యాక్చువల్గా చాలామంది ఇప్పుడు కూడా మీ జన సైనికులు కూడా ఆయన లాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే బాగుండేది, అతనికి బాగుండేది, తర్వాత పార్టీకి కూడా ఎంతో కొంత మైలేజ్ ఉండేది, ఇంకా బాగుండేది, ఇంకా పార్టీ పరిస్థితి కూడా అంటే కొంత ఏడాని అడ్వాంటేజ్గా అయ్యేది అని అంటూ ఉంటారండి చాలామంది జన సైనికులు కూడా. అంటే దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీలాంటి నాయకులు? ఎందుకంటే మీరు పవన్ గారిని వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉన్నారు, అలాగే జేడీ గారు అంటే నాకు తెలిసినంత వరకు జేడీ గారికి ఇక్కడ ఎంపీగా సీట్ ఇవ్వడానికి పవన్ గారు మీరు వెళ్ళి రికమెండ్ చేసి దగ్గరుండి పట్టుబట్టి ఇప్పించారని నాకు తెలిసింది. నిజం ఉందా లేదా? 100% నిజం. ఆయన బ్రదర్లో వెళ్ళారు, ఇవ్వనన్నారు అప్పుడు సీటు. నేను వెళ్ళమన్నాను, ఇవ్వమన్నాను. కళ్యాణ్ గారు నన్ను కూడా తిట్టారు. అంటే లేదండి ఆయన మంచోడని అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు మనకు అవసరం కదా, నాకంటే ఒక 10,000-20,000 ఓట్లు ఎక్కువ వస్తాయి ఆయనకి. ఆ 10,000 ఓట్లలో ఒకవేళ ఓడిపోయామనుకోండి ఇబ్బంది అవుతుంది కదా, ఇవ్వండి నేను పనిచేస్తాను. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎలక్షన్ అయిపోయి లాస్ట్ బాక్స్ క్లోజ్ చేసినంత వరకు నేను పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుందంటే ఐడియాలజీ అన్నవాడు కష్టకాలంలో పారిపోడండి. కష్టకాలంలో పారిపోడు, కష్టకాలంలో కామెంట్ చేయడు. ఆయన క్యారెక్టర్ ఎక్కడ బయటపడిందంటే పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నారు, ఈయన చెప్పేసి తప్పించుకొని బీజేపీకి జాయిన్ అయిపోతుంది అనుకున్నారు. అక్కడ వాళ్ళు తీసుకోలేదు, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు, అంతే తప్ప ఇంకేం లేదు. ఇవన్నీ ఏంటంటే ఐడియాలజీలు సిద్ధాంతాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ నమ్మితే ఎప్పుడూ వదలండి. చెప్పాను కదా ఇందాక సత్యహరిచంద్ర, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా తెలిసినోడు కూడా పవన్ కళ్యాణ్ వదలడు, పవన్ కళ్యాణ్ సగం తెలుసుకున్నాడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి రాడు. సార్ ఈ మధ్య వైసీపీ వాళ్ళు చాలామంది వాళ్ళ పార్టీని వీడి వస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్గా జనరల్గా ఫినామినా ఎలా ఉంటుందంటే అధికారం ఉండే పెద్ద పార్టీ స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలోకి వెళ్ళడానికి జంప్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. కానీ వైసీపీ వాళ్ళందరూ మీ పార్టీలోకి రావడానికి ట్రై చేస్తున్నారు. టీడీపీ కంటే కూడా మీ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కారణం ఏంటంటారు సార్? సింపుల్ లాజిక్ మీకు తెలిసే ఉండాలి. బేసిక్గా జనసేన అనేది అంత యంగ్ పీపుల్ ఉన్న పార్టీ. టీడీపీ ఆల్రెడీ 40 years అధికారంలో ఉన్న పార్టీ. దానికి 2nd, 3rd, 4th, 5th, 10th వరకు లైన్లో ఉంటారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. ఇక్కడ లేదు. సో ఏమైనా అవకాశం వస్తే మనకి ఇక్కడ కొత్త పార్టీలో ఎక్కడైతే తక్కువ మంది ఉన్నారు వీళ్ళు అవసరమైతే వసపరుచుకోవచ్చు, బలపరుచుకోవచ్చు, ఏదో చేయొచ్చు, బుజ్జగించవచ్చు వస్తుంది. అక్కడ బుజ్జగించడానికి టీడీపీలో ఫుల్గా ఆల్రెడీ బెటాలియన్ ఉంది. కానీ మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వినరు, ధర్మం వైపు నడుస్తూ ఉన్నారు అని మాట అన్నారు కదా. వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో మీ పార్టీలో చేరే వాళ్ళ ఐడియాలజీ ఇక్కడ సాగుతుంది, మీ పార్టీలో సాగే అవకాశం ఉందనుకుంటున్నారు మరి? ఇప్పుడు ఏ పార్టీ నుంచైనా జనసేన పార్టీలోకి ఎందుకు వస్తారు, ఏ పార్టీలోకైనా ఎందుకు జాయిన్ అవుతారంటే ఒకటి అధికారమైనా రావాలి, లేకపోతే భవిష్యత్తు అయినా ఉండాలి. ఇప్పుడు అధికారంలో ఉంది టీడీపీ, బాగుంది, అన్నీ బాగున్నాయి, కూటమి అధికారంలో ఉంది. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తే మన ప్రాస్పెక్ట్స్ బాగుంటాయంటే జనసేన పార్టీ చాలా చక్కగా కనబడుతుంది. ఎందుకంటే చక్కగా డబ్బులు లేకుండా పనిచేసే కార్యకర్తలు బోళ్ళ మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా దిక్కుల నాయకత్వం లోపం కావాలి ఉంది. కాబట్టి ఇక్కడ జాయిన్ అయితే మనం ఏదైనా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు అని వస్తారు. వచ్చిన వాళ్ళు ఐడియాలజీ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ ప్రకారంగా ఉంటే అన్నీ ఉంటాయి. రాకపోతే ఆయన దగ్గర ఏంటంటే ఎంత పెద్ద తప్పు చేసిన వాడైనా యాక్సెప్ట్ చేస్తాడు, మారకపోతే మాత్రం మళ్ళీ దగ్గర రానివ్వరు. అది కాబట్టి వీళ్ళందరూ కూడా రావడం తప్పులేదు. గంగా నదిలాగా ఎవరైనా సరే రావచ్చు, స్నానం చేయొచ్చు, నీళ్ళు తాగొచ్చు, అన్నీ చేయొచ్చు, ప్రయాణం చేయొచ్చు. కానీ అంటే రాజకీయ నాయకులు అధికారమే పరమావధిగా ఉంటారు కదండి. ఇప్పుడు మీరే అన్నారు యాక్చువల్గా మా దాంట్లో కేడర్ తక్కువ ఉంది, అంటే నాయకుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు అన్నట్టు అన్నారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆటలు అంటే వాళ్ళ ఐడియాలజీ ప్రకారం సాగే అవకాశం ఉందా అండి? అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వశం అవుతారా? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేరండి. ఇప్పుడు కూడా బిగినింగ్ నుంచి ఆయన ఆలోచన ఏంటంటే బ్రింగ్ చేంజ్ ఇన్ ద పీపుల్. ప్రజలు ఎవరినైనా యాక్సెప్ట్ చేయాలి, తిరగొట్టాలి. మళ్ళీ వీళ్ళు వచ్చేసారు, సపోజ్ మీరు వైసీపీలో కండలు తిరిగిన నాయకుడు, బాగా డబ్బు ఉంది, బాగా ఇసుక దోచుకున్నారు, అది చేసుకున్నారు, మా పార్టీలో జాయిన్ అయిపోయారు అనుకుందాం. రేపు పొద్దున్న ఎన్నికల ముందు మీకు సీట్ ఇవ్వాలా వద్దా అనేది మళ్ళీ ఇంటర్నల్గా అడుగుతారు అందరినీ. అడిగినప్పుడు అప్పటికి మీరు అడ్జస్ట్ అయిపోయి గతం అయిపోయింది, వదిలే అబ్బాయి మనం ముందుకు వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం అని అందరినీ కలుపుకొని ఉంటే మీకు సీట్ రావచ్చు. లేదు ఎవడైనా సరే నా మాట వినాల్సింది, నేను ఇన్ఛార్జ్ని, రాతే నేను ఎమ్మెల్యేని అనుకుంటే పక్క వెళ్ళిపోతాడు అంతే. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదివరకు ఎవరు దయాధర్మంతో అయితే అపాయింట్మెంట్లు వచ్చే వాళ్ళు చాలామంది లేరు కదా. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే అండి, ఒకప్పుడు మీ పార్టీలో ఉండి తర్వాత బయటకు వెళ్ళిపోయిన జేడీ గారు ఒకవేళ మీ పార్టీలోకి వస్తారు అంటే చేర్చుకునే అవకాశం ఉందా అండి ఇప్పుడు? అంటే పవన్ గారు ఐడియాలజీ ఎందుకంటే బేసిక్గా మారతానంటే ఎవరినైనా తీసుకుంటాం. నెక్స్ట్ పార్టీలో జాయినింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రెరగేటివ్. ఆయన ఎవరినైనా పార్టీలో తీసుకోవచ్చు. ఎవరిని తీసుకొని ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, మాకేం ఇబ్బంది లేదు. సో నేను చెప్పింది ఏంటంటే ఆయన కోల్పోయింది ఏడుదో చెప్పాను ఇందాక మీకు, అంతే తప్ప ఆయన అంతటా ఆయన పార్టీ కష్టకాలం వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి
అటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు కదా. కళ్యాణ్ గారు కూడా చిన్న టికెట్ కాదు కదా, ఎంపీ టికెట్, విశాఖపట్నం ఎంపీ టికెట్ అంటే చాలా ముఖ్యమైన టికెట్ ఇచ్చారు ఆయనకి. టికెట్ ఇచ్చినప్పుడు ఆయన నిజంగా కష్టపడి పనిచేసి ఉంటే వేరేగా ఉండేది అది. కాబట్టి చూద్దాం. ఇప్పుడు ఏమంటే ఇవన్నీ కూడా సార్ రాజకీయాలు అనేవి మార్చడానికి వచ్చాం. మీరు ఇప్పుడున్న డెఫినేషన్స్ ఏవి పనిచేయవు. భవిష్యత్తులో డెఫినేషన్స్ ఎలా ఉంటాయంటే పంచాయతీలన్నిటికీ అధికారాలు ఇచ్చేసిన తర్వాత, కార్పొరేషన్లన్నిటికీ అధికారాలు ఇచ్చిన తర్వాత ఇంక ఎమ్మెల్యే ఎంపీ అయితే నేనేం చేయాలి, నేను డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఉంటుంది కదా. నెక్స్ట్ మీరు ఇసుక మైనింగ్ పాలసీలు, లిక్కర్ పాలసీలు అన్నీ స్ట్రైట్ పెట్టేశారనుకోండి, ఎంపీ ఎమ్మెల్యేకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఉన్న వాళ్ళు ఎవడో ఎంపీ ఎమ్మెల్యేగా రారు. అప్పుడు క్యారెక్టర్ ఉన్న వాళ్ళు వస్తారు. ఆయన ఆలోచన చాలా వేరేగా ఉంటుంది కదా. సార్ యాక్చువల్గా ఇంకా ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి. అంటే బొలిశెట్టి సత్య గారికి మీకు నామినేటెడ్ పోస్టు అంటే ఆ మధ్య చాలామంది అనుకున్నారు, అంటే సత్య గారికి శివశంకర్ గారికి ఇద్దరికి నామినేటెడ్ పోస్టులు వస్తాయి, పక్కాగా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు పార్టీతో ఉన్నారు, ఆయన ఐడియాలజీతో పాటు పవన్ గారితో పాటు ప్రయాణిస్తూ ఉన్నారు. సో వీళ్ళకి వస్తాయి అనుకున్నారు, శివశంకర్ గారికి ఇచ్చారు. అలాగే మరి మీ విషయం ఏంటండి? మీకు ఏమైనా కార్పొరేషన్ కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఇలాంటివి ఏమైనా అంటే ప్రామిస్లు ఏమైనా జరిగాయా, లేకపోతే దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? ఆ ప్రామిస్లో ఉండవు, అటువంటి సమాచారం ఉండదు. బేసిక్ థింగ్ ఏంటంటే నా పని ఐ వుడ్ లైక్ టు స్ట్రెంగ్థెన్ ద పార్టీ. ఐ వుడ్ లైక్ టు గో విత్ పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీస్. ఆయన ఐడియాలజీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయడానికి పలానా దగ్గర పనికొస్తాడు ఈయన అనుకుంటే ఆయన అక్కడ వెళ్ళి పని చేయమంటే అప్పుడు వెళ్తాం. అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ జనరల్ సెక్రటరీ ఎన్విరాన్మెంట్. ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. 24 hours టైం సరిపోవడంలా నాకు. కాబట్టి నాకు అంటే నాట్ నైదర్ ఆస్పైరింగ్ ఇట్. ఆయన డిసైడ్ చేయాలి దేనికి అయితే పనికొస్తాడు. వీడు పార్టీ బాగుంటుంది, లేకపోతే నేను అనుకున్న ధర్మయుద్ధానికి బాగుంటుంది. ఎక్కడో ఆయనకి ఏ క్యారెక్టర్, ఆయన మంచి ప్రోగ్రామ్ చేశాడు, ఆ ప్రోగ్రాంలో నేను ఏ పాత్రకు సరిపోతానో ఆయన చూసుకుంటాడు. సో ఇస్తే వద్దనరు, కాదనరు. కాదండి, బేసిక్గా అది ఇస్తే వద్దనడానికి ఇట్స్ అన్ ఆర్డర్ కదా. డిజబే ఎలా చేస్తారు? నేనేమంటానంటే నేను అప్లై చేయను, నేను అడగను. ఇదివరకు కూడా అడగలేదు, అప్లై చేయలేదు. ఆయన ఇచ్చింది అంతే తప్ప నేను ఎప్పుడు పైరువీ చేయడం లేదు, అప్లై చేయడం లేదు. ఆయనకి సాల్వాలు కప్పలేదు, బొకేలు ఇవ్వలేదు. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను, ఆయన ఐడియాలజీ పట్టుకుని వెళ్తా. అది దాని ఎక్కడి వరకు వెళ్ళినా కూడా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎవ్రీ డే. ఓకే సార్, 2029లో వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుందండి? వెయిట్ అండ్ సీ. అంటే ఉదయనిధి స్టాలిన్ గారు అలా అన్నారని మీరు కూడా అన్నారా? అంటే లేకపోతే మీ నాయకులు అంటే మీ పవన్ కళ్యాణ్ గారి ఇది కూడా ఇంటెన్షన్ కూడా అదే అంటారా? కల్ క్యా హోగా కిస్కో పతా అనే సామెత ఉంది, పాట ఉంది కదా. అలాగే వెయిట్ అండ్ సీ. ఎందుకు అంత దూరం ప్లాన్ చేయొద్దు. మనం భగవంతుడు ఏది ఇస్తే దాని ప్రకారంగా దారి చూపించిన దారిలో వెళ్తున్నారు కళ్యాణ్ గారు చెప్పిన బాటలో మేము అంతా వెళ్తాం. మీరు కాదు, అంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అని అన్నాను. మేము వెళ్తున్నాం దాంట్లో. జగన్నాథ్ రథచక్రాల కింద జగన్ నలిగిపోతాడో, రాత్రి తప్పించి పారిపోతాడో, రాత్రి జైల్లో ఉంటాడో ఎవరు చెప్పగలరు? ఆయన భవిష్యత్తు ఈ లడ్డూ కేసు అయ్యేసరికి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూస్ చూసారు కదండి, ఇది జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు అలియాస్ బొలిశెట్టి సత్య గారు మనతో పంచుకున్న ఆయన ఆలోచనలు. సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బై.